హలో అండి అందరికీ. ఈరోజైతే నేను కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే రెడీ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే 2 కొబ్బరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటినైతే నేను గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగాన. సో వీటినైతే కొలతలతో మీకు చూపిస్తున్నాను చూడండి. 3 కప్పులు కొబ్బరి తురుమైంది. దానికి బెల్లం 2 కప్పులు అయితే వేసాను. బెల్లం చూసారా, జిగట బెల్లం. ఇది ఊరు నుంచి అయితే మేము తెచ్చుకున్నామండి. చాలా బాగుంటుంది. సో ఈ బెల్లం కూడా వేసాక సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలి ఆ బెల్లం కరిగేంత వరకును. లేదంటే అడుగంతా అంటికిపోతుందండి. చూసారా, అలా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా అలా కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కరిగేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి. అది మనకి ఉండ వచ్చే విధంగా ఉండాలి. చూసారా, ఉండ ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా అయ్యేంత వరకు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. సో లడ్డూలు అయితే నేను మొత్తం ఇప్పుడే చుడుతున్నాను. కొంచెం చల్లారాక చుట్టుకోవాలండి. మరీ చల్లారిపోతే ఉండ కూడా రాదు. చూసారా, లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయి, బాగా షైనింగ్ కూడా వస్తున్నాయి. నాకు 2 కొబ్బరికాయలకి మినిమం 20 లడ్డూల వరకు అయ్యాయండి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మాత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్.